నమస్కారం అండి. ఈ నెల 10వ తేదీన రాబోయే అమావాస్య చాలా ప్రత్యేకమైనది, అలాగే కాస్త ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే ఈ అమావాస్య రోజున ఆకాశంలో జరిగే కొన్ని ప్రధాన గ్రహాల కలయిక వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం తలుపు తట్టి కుబేర యోగం పట్టబోతుంది. మరికొన్ని రాసుల వారికి మాత్రం ఊహించని నష్టాలు, మానసిక ఒత్తిడిని చూడబోతున్నారు. అసలు ఈ అమావాస్య రోజు మీ రాశి ఏం జరుగుతుందో, మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు, ఏ రాసుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో ప్రతి రాశి గురించి క్లియర్గా వివరంగా తెలుసుకుందాం. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మేము చెప్పే పరిహారాలు మీ జీవితాన్నే మార్చేయవచ్చు. మేషరాశి వారికి ఈ అమావాస్య మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతుంది. ముఖ్యంగా వ్యాపార రంగాల్లో ఉన్న వారికి కాస్త ఒడిదుడుకులు ఎదురవుతాయి. భాగస్వాములతో అనవసరమైన విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడం కానీ అస్సలు చేయకూడదు. అలాగే మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా ఉదర సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త సహనం పాటించడం మంచిది. వృషభ రాశి వారికి ఈ అమావాస్య తర్వాత అద్భుతమైన రోజులు ప్రారంభం కాబోతున్నాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. అలాగే ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా రోజులు కోర్టు కేసుల్లో కానీ, భూమి వివాదాల్లో కానీ ఆగిపోయిన పనులు ఈ అమావాస్య తర్వాత వేగంగా పుంజుకుంటాయి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోండి. ఇక మిథున రాశి వారు ఈ నెల 15న మీ కోపాన్ని ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. గ్రహాల స్థితి వల్ల మీకు చిన్న విషయాలకే చిరాకు, కోపం రావచ్చు. దీనివల్ల ఇంట్లో కుటుంబ సభ్యులతో లేదా ఆఫీసుల్లో సహోద్యోగులతో గొడవ జరిగే ప్రమాదం ఉంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా పర్వాలేదనిపించినా అవసరమైన ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈ అమావాస్య రోజున ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా చాలా ప్లాస్ కాబోతుంది. అనుకోని వనరుల నుండి మీకు డబ్బు అందుతుంది. పాత బాకీలు ఏవైనా ఉంటే అవి వసూలవుతాయి. అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక, ఈ అమావాస్య రోజున మరియు ఆ తర్వాత 2 రోజులు మీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. దూరమైన ప్రయాణాలు వీలైతే వాయిదా వేసుకోవడం మంచిది. ఇక సింహరాశి వారికి అమావాస్య ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సమాజంలో మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి. రాజకీయ లేదా సామాజిక రంగాల్లో ఉన్న వారికి పదవి యోగం పట్టే అవకాశం ఉంది. కానీ లగ్జరీ వస్తువులపై మరియు అనవసరమైన విలాసాలపై ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకుని నడుచుకుంటే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా పోవచ్చు. కన్య రాశి వారికి ఈ సమయంలో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా క్రెడిట్ వేరే వాళ్లకు వెళ్ళే అవకాశం ఉంది. దీనివల్ల మానసికంగా కాస్త నిరాశ చెందుతారు. కానీ అధైర్యపడకండి, ఇది తాత్కాలికం మాత్రమే. ఉద్యోగం మారాలనే ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేయండి. అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మీకున్న మానసిక ఒత్తిడి తగ్గి పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఇక తులారాశి వారికి ఈ అమావాస్య ఒక కొత్త వెలుగును తీసుకొస్తుంది. కెరియర్ పరంగా మీకు ఊహించని కొత్త అవకాశాలు తలుపులు తడతాయి. వ్యాపారాన్ని విస్తరించుకునే వారికి ఇది సరైన సమయం. చాలా కాలంగా వేధిస్తున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. సమాజంలో పెద్దల మద్దతు మీకు లభిస్తుంది. వైవాహిక జీవితంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు. శత్రువుల నుండి కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ రహస్యాలను ఎవరితో పంచుకోకండి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వహించండి.
ఈ అమావాస్య రోజున ప్రశాంతంగా ఉండడానికి కాసేపు మెడిటేషన్ చేయడం లేదా గుడికి వెళ్ళడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. ఇక ధనుస్సు రాశి వారు విద్యార్థులు అలాగే ఉద్యోగం చేసుకునే ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు ఈ అమావాస్య తర్వాత చాలా మంచి వార్తలు అందుతాయి. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలి అనుకునే వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. తండ్రి వైపు నుండి ఆస్తి లేదా ఆర్థిక సహాయం లభిస్తుంది. లక్ మీ వైపు ఉంది, కష్టపడి పనిచేయండి. ఇక మకర రాశి వారు వ్యాపారస్తులు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. కొత్త వ్యాపార భాగస్వాములు మీకు కలిసి వస్తాయి. సమాజంలో మీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఇంట్లో పెళ్లి సంబంధాలు కుదరడం లేదా శుభకార్యాలు జరగడం వంటి పాజిటివ్ మార్పులు కనిపిస్తాయి. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం నడుము లేదా కాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి వారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఈ అమావాస్య సమయంలో మీరు ఎవరితో అప్పులు ఇవ్వకూడదు, అప్పులు తీసుకోకూడదు. ఎవరి దగ్గర ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. నమ్మిన వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. కాబట్టి బ్లైండ్గా ఎవరిని నమ్మకండి. పెట్టుబడుల విషయంలో సొంత నిర్ణయాలు కాకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. ఇక మీనరాశి వారికి ఈ అమావాస్య మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు, కానీ అవి అంతగా ఫలించకపోవచ్చు. కాబట్టి వీలైతే దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు, శాంతంగా పరిష్కరించుకోండి. ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా తొందరపడకోకుండా ఇంట్లో పెద్దల సలహా లేదా గురువుల మార్గదర్శకం తీసుకోవడం చాలా అవసరం. చూశారు కదా, ఈ నెల 15న వచ్చే అమావాస్య ప్రభావం 12 రాశుల వారిపై ఎలా ఉండిపోతుందో. నెగిటివ్ ఫలితాలు వచ్చాయని ఏమాత్రం కంగారు పడిన అవసరం లేదు. గ్రహాల అనుకూల కోసం అమావాస్య రోజు ఉదయాన్నే ఇష్టమైన దేవుణ్ణి లేదా నవగ్రహాలను నమస్కరిస్తూ వీలైతే పేదవారికి అన్నదానం చేయడం లేదా నల్ల నువ్వులు దానం చేయడం వల్ల దోషాలు తీవ్రత చాలా వరకు తగ్గిపోతుంది. మరి మీ రాశి ఏమిటో ఈ కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య ఆధ్యాత్మిక అప్డేట్స్ కోసం మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ధన్యవాదాలు.